శ్రీ గురుభ్యో నమః. నవవిధ భక్తులలో 8వ భక్తి సఖీత్వ, అంటే సఖ్యతతో కూడినటువంటి భక్తిని 8వ భక్తి విధానముగా మనకు ప్రహ్లాదుని ద్వారా వచ్చినటువంటి భక్తి విధానాలు ఇవి. అందులో ఇప్పుడు 8వ దాని గురించి తెలుసుకుంటున్నాము. సఖీత్వం అంటే స్వామివారితో సఖ్యతగా ఉంటూ కూడా ఆయన యొక్క అనుగ్రహం కోసంగా ఆయనను ప్రార్థిస్తూ ఉండడం. దీనికి మనకు ప్రత్యక్ష ఉదాహరణ కుచేలుడు. కుచేలుడు శ్రీకృష్ణుల వారి మిత్రుడైనప్పటికీ కూడా ఆయననే భగవంతుడిగా కొలిచినటువంటి వాడు. కడు పేదరికంలో ఉన్నా కూడా స్వామివారి స్నేహితుడైనప్పటికీ కూడా ఆయన్ని అడగడానికి ఎంతో ఇబ్బంది పడి చివరికి కొన్ని అటుకులు స్వామివారికి తీసుకువెళ్ళి ఆ అటుకులను తన స్వామివారికి అర్పించి తర్వాత స్వామివారే తన యొక్క స్థితిని గ్రహించి ఆయన అనుగ్రహించి తద్వారా కైవల్యం పొందినటువంటి వాడు కుచేలుడు. అటువంటి కుచేలుని వృత్తాంతము చదివి ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః అని కానీ, నమో భగవతే వాసుదేవాయ అని కానీ స్మరణ చేస్తే ఎంతో విశేషమని మనకు కుచేలోపాఖ్యానం ద్వారా తెలియవస్తున్నది. గనక ఈ భక్తి విధానంని మనం కలియుగంలో ఆచరించేటువంటి అవకాశం మనకు విగ్రహ రూపంలోనే స్వామివారితో స్నేహం చేసే అవకాశం ఉన్నందున, మనకి ఇటువంటి ఈ కుచేలోపాఖ్యానం ద్వారా ఇటువంటి అవకాశం ఉన్నందున ఆ కుచేల వృత్తాంతం చదివి ఆ యొక్క నామాన్ని స్మరించి అందరూ తరించగలరని ఆశిస్తూ, గత వీడియోలో మనం అడిగినటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని అందించిన వారు ఎవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం అగ్నిదేవుడు. ఖాండవ వనంలో జరిగినటువంటి వృత్తాంతంలో అర్జునుడికి గాంధీవమును, శ్రీకృష్ణుల వారికి సుదర్శన చక్రాన్ని అందించినటువంటి వాడు అగ్నిదేవుడు. మరి ఈరోజు ప్రశ్న, ఈ వీడియోలో మనము కుచేలుని యొక్క పరిచయాన్ని గురించి తెలుసుకొని ఈ యొక్క భక్తికి ఉదాహరణగా ఆయనను స్మరించుకున్నాము కనుక వారి గురించే ప్రశ్న అడగడం జరుగుతుంది. కుచేలునికి ఇంకో పేరు ఉంది. ఆ పేరు ఏమిటి? ఎవరికైనా తెలిస్తే క్రింద కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. మరి ఒక వీడియోలో మరి ఒక భక్తి విధానం గురించి తెలుసుకుందాము. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.